లడ్డు వ్యవహారంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డును చంద్రబాబు వివాదం చేశారని, ఎందరో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. సనాతన ధర్మంపై పవన్ మాట్లాడటం హాస్యాస్పదం ఉందని అన్నారు. టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ రోజు మనం అడగాల్సింది, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటున్నాడా లేదా మోసం చేస్తున్నాడంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా వ్యవహరించాలి అంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి తప్ప, ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పావా లేదా? ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడతావా? ఎప్పటికప్పుడు మాట మార్చేటువంటి నైజం ఏమైనా సరే అది అసహ్యమని చంద్రబాబుకి అనిపించడం లేదేమో తెలియదు, కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూస్తేనే, ముఖం చూస్తేనే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్పామంటే, చంద్రబాబు నాయుడు ముందు ఒక మాట మాట్లాడతాడు ఎన్నికలకి, తర్వాత ఒక మాట మాట్లాడతాడు. సరే, ప్రజల పాపం చంద్రబాబు నాయుడిని గొర్రె కషాయం నమ్మినట్టుగా మొన్న ఏదో పాపం నమ్మి మళ్ళా ఓట్లు వేసి